నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను శనగపప్పుతోటి కిచిడి చేస్తున్నాను. ఇది కొత్త వెరైటీ, చాలా బాగుంటుంది. పంజాబ్లోనే చాలామంది ఎక్కువగా ఇది చేసుకుంటుంటారు. దీని గురించి ఒక మూకుడు పెట్టుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను శనగపప్పు దీని గురించి ఒక కప్పు అనమాట ముందుగుండా అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను కడుక్కొని. అలాగే ఈ నెయ్యి వేయగానే ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన మొక్క, ఒక 3-4 లవంగాలు, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను చెప్పాను కదా, శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక కప్పు అనేసి. దీని గురించి శనగపప్పు ఒక కప్పు అయితే ఒక కప్పు బియ్యం కూడా నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక 5 నిమిషాల ముందు, ఎక్కువసేపు కాదు. 3 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీని గురించి ఎక్కువ సామాన్లు కూడా అక్కర్లేదండి. మీకు రుచికి తగినంత కారం ముందే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఎర్రకారం వేయక్కర్లేదు ఇందులోని. పసుపు కూడా వద్దు, ఓన్లీ పచ్చిమిరపకాయల కారం, ఉప్పు, ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. దీన్ని ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం కుక్కరు విజిల్ వేయించుకోవాలి. ఒక 2 మూత పెట్టుకొని 2 విజిల్ వేయిస్తే చాలు, చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, శనగపప్పుతో సైతం బాగా ఉడికిపోయింది. ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. కిచిడి తయారైపోయిందండి. కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని మనం పెరుగుతో నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇలాగ మీరు కూడా చేసుకోండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.